సమావేశమై ఈరోజు విద్యావేత్తలను అనేక మందిని బీసీలలో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా సమాజానికి అందించి సేవ చేసి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి, సమాజంలో బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టడానికి మరి ఈరోజు ఈ ఉద్యమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మరి అలాగే ఇప్పుడైతే ఏవైతే ఉమ్మడి మరి భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం కానీ బీసీల పట్ల ఒక చిత్తశుద్ధితో మొన్ననే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘ చర్చ ప్రారంభించడం జరిగింది. బీసీలకు మనం ఈ రాష్ట్రంలో